అరే దీనికంటే ముందు ఉన్న 27, 28 రెండు క్వశ్చన్స్ ఛాయిస్ కింద ఇచ్చిపెట్టి అది నీకు చెప్పిన అర్థం కాదు, తను ఎత్తి కొట్టుకొని కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది నీకు ఒక ఫార్ములా సపరేట్ నేను నోట్స్ రాసి పంపించిన చూడు. 3 వేరియబుల్స్ ఉంటాయి, dx, dy, dz. సేమ్ సంథింగ్ ఇంటూ dx, సంథింగ్ ఇంటూ dy, సంథింగ్ ఇంటూ dz ఈక్వల్స్ టు 0 ఇచ్చింది. ఈక్వేషన్ 1 అయిపోయింది. తర్వాత అది pdx ప్లస్ qdy ప్లస్ rdz ఈక్వల్స్ టు 0 రూపంలో ఉన్నది. p అంటే ఏంది, q అంటే ఏంది, r అంటే ఏంది రాసుకుంటావు. సో దాని కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ నెట్ సీజ్ అని చెప్పేసి ఇది నేను ఫస్ట్ p ఇంటూ సంథింగ్ ప్లస్ q ఇంటూ సంథింగ్ ప్లస్ r ఇంటూ సంథింగ్ అని చెప్పిన. ఆ టైపులో అది రాసుకో. అందులో ఉన్నట్టు dp బై dy అంటే ఏంటిది, dq బై dx అంటే ఏంటిది, ఆ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసి సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత కొట్టేసినాక 0 వస్తుంది. నీకు 3 వచ్చినాయంటే ఖచ్చితంగా అవి సబ్స్టిట్యూట్ చేసి కొట్టేసి లాస్ట్కి ఏదో ఒకటి కొట్టేసి లాస్ట్కు 0 రాయి ఖచ్చితంగా. సో హెన్స్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఇది వస్తే గుడ్డిగా గంతేరా. p ఇంటూ dx, q ఇంటూ dy, r ఇంటూ dz వస్తుంది. pqr రాసుకుంటావు, ఈ ఫార్ములా అప్లై చేస్తావు, కొట్టేసి అన్ని 0 రాయి. అర్థమైందా? అన్ని 0 రాసినాక హెన్స్ ద కండిషన్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ లిస్ట్ ఈజ్ సాటిస్ఫైడ్. ఈక్వేషన్ 1 కెన్ బి రిటెన్ యాజ్ p ఇంటూ dx కదా, p అంటే ఏంది, yz ప్లస్ 2x ఇంటూ dx రాసుకోవాలి, ప్లస్ q ఇంటూ dy. q అంటే ఏంది, ఏం లేదు ఇక్కడ ఇచ్చింది మళ్ళీ ఒకసారి రాసుకోవాలి. ఈడేం చేసిండు, ఈ dx ఒక్కొక్క దానికి రాసుకున్నాడు. ఇక్కడ yz ఇంటూ dx, ఇక్కడ 2x ఇంటూ dx ఉంది కదా, ప్లస్ 2x ఇంటూ dx రాసుకున్నాడు. తర్వాత ప్లస్ చేసే కాడికి ప్లస్ చేసిండు, అన్నీ కామన్ తీసి ఇడిచిపెట్టిండు. అక్కడ దాకా ఇచ్చిన తర్వాత ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ అన్నాడు, 2 స్టెప్లు వేసి ఇడిచిపెట్టిండు. సింపుల్ థింగ్. ఇది కూడా అంతే. dx, dy, dz ఉన్నాయి. m ఇంటూ dx, p ఇంటూ dx, q ఇంటూ dy, r ఇంటూ dz రూపంలో ఉంటాయి. p అంటే ఏంది, q అంటే ఏంది, r అంటే ఏంది రాసుకుంటావు. సేమ్ ఫార్ములా ఎత్తావు. అది రాకపోయినా వచ్చినా లాస్ట్కు 0 ఖచ్చితంగా వేయాలి. అటు ఇటుకి వెళ్ళి లాస్ట్కు 0 రాయి. అర్థమైందా? గుడ్డిగా రాసే ఇది కనబడితే 3 ఈ బైక్ పై పడ్డట్టే. p ఇంటూ dx, q ఇంటూ dy, r ఇంటూ dz ఈక్వల్స్ 0. pqrలు రాసుకుంటావు. తర్వాత ఈ ఫార్ములా వేస్తావు, అటు ఇటుకి వేస్తావు, 0 రాస్తావు. సో 0 అయిపోయింది కాబట్టి ఏం చేస్తావు, ఇచ్చిన ఈక్వేషనే కలిపి రాసుకుంటావు. x మైనస్ y ఇంటూ dx ఉంది కదా, దాన్ని ఈ dx అనేది లోపల రాసుకుంటావు. x ఇంటూ dx మైనస్ y ఇంటూ dx రాసుకుంటావు. తర్వాత ఏమైనా కామన్ తిత్తావు, కొట్టేస్తావు. ఏదో ఈక్వేషన్ వస్తుంది, వచ్చిందని మళ్ళీ ఇంటిగ్రేషన్ అంటావు. ఇంటిగ్రేషన్ ఫార్ములా రాస్తావు. ఇక్కడ ఈ ఫార్ములా ఉండదు, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ రాస్తావు. ప్రతి ఒక్కదానికి ఇంటిగ్రేషన్ రాసుకోవాలి. ఇక్కడ మళ్ళీ నేను అక్కడ రాసినట్టు ఇండిపెండెంట్ టర్మ్స్ లేకుంటే వై టర్మ్స్ విడిచిపెట్టాలి, చేంజ్ కేసు లెక్క అవన్నీ రాసినట్టు ఇక్కడ రాయొద్దు. ఇక్కడ ఈ 3 వచ్చినాయంటే జస్ట్ గుడ్డిగా ఇంటిగ్రేషన్ రాసుకుంటే వాళ్ళు ఒక్కదాని ముంగట అంతే. అర్థమైందా? 3 వచ్చినాయంటే ఈ ఫార్ములా కంపల్సరీ. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ అని బోత్ సైడ్స్ అని రాస్తావు. మళ్ళీ అక్కడ ఉన్నట్టు ఫార్ములా రాయవు. ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ndy ఈక్వల్స్ టు c ఫార్ములా ఇక్కడ రాస్తే బిస్కెటే కొట్టేస్తాడు, మొత్తం ప్రాబ్లం కొట్టేస్తాడు. అర్థమైందా? 3 వచ్చినాయంటే ప్రతి ఒక్కదానికి ఇంటిగ్రేషన్ పెట్టుకొని 2 స్టెప్పులు వేసి విడిచిపెట్టు అంతే. లాస్ట్కు c అయితే రాయాలి, ఏం రాసుకున్నా రాయకపోయినా. ఇది కూడా అంతే. dx, dy, dz వచ్చింది, ఏం చేయాలి, pqrలు వస్తాయి, ఈ ఫార్ములా వేయాలి. మరి పెద్దగా ఉంటే 2 స్టెప్పులు వేయి. ఇక్కడ ఉన్నాయి ఇవి 2 స్టెప్పులు వేసినట్టు వేసి కొట్టేయి. మరి చిన్నగా ఉంటే డైరెక్ట్ 0 రాసేయి. కానీ నీకు ఇది ఒక 2 స్టెప్పులు వేసినట్టు వేసి కొట్టేస్తేనే మార్క్స్ ఎక్కువ పడతాయి. అర్థమైందా? ఇప్పుడు నీకు లాంగ్ క్వశ్చన్లు ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా పెద్దనే ఇస్తాడు. కాబట్టి ఇది వస్తే కొట్టేసి 0 రాయి. 0 రాసినాక నువ్వు చేసేది ఏం లేదు, ఇక్కడ ఇచ్చిందే మళ్ళీ ఒకసారి రాసుకొని ఇక్కడ సంథింగ్ ఇంటూ dx ఉంది కదా, ఈ dxను ఈ లోపల ఉన్న వాటికి ఇంటూ చేసుకొని రాసుకో సపరేట్. ఈ dyని లోపల ఉన్న వాటికి ఇంటూ చేసుకొని రాసుకో. అందులో ఏమైనా కొట్టుడు పోతే మిగులుతాయి. ఆ మిగిలిన వాటికి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేసి 2 స్టెప్పులు వేసి విడిచిపెడితే కథం మార్క్స్ పడతాయి నీకు. 20 మార్కుల క్వశ్చన్ అనుకో, 15 మార్కులు కళ్ళు మూసుకొని ఎత్తాడు. నీకు ఫస్ట్ స్టెప్పులనే ఉంటుంది ఇక్కడ దాకా. ఈ 3 వచ్చినాయంటే ఫస్ట్ ఈ 3 ఉన్నది అటువంటి నువ్వు p ఇంటూ dx ఇదే రాయాలి. సోది మళ్ళీ సేమ్ ఫామ్లో సంథింగ్ రాస్తావు. ఇక్కడ 2 స్టెప్పులు వేసినట్టు వేసి 0 రావాలి, కొట్టేసి 0 రాయి లాస్ట్. అర్థమైందా? సో 0 వచ్చింది కాబట్టి ఏం చేయాలి, కండిషన్ సాటిస్ఫైడ్. సో దీన్ని ఏం చేస్తావు, ప్రతి ఒక్క దానిలో XYZ ఉంది. సో ఏం చేసిండు, XYZని తోని డివైడ్ చేసిండు. లేదంటే నువ్వు కామన్ తీసి అడికి పడకపోయినా కొట్టుడు పోతుంది అంతే. 2 స్టెప్పులు వేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి, ఇడిచిపెట్టాలి, గంతే. ఇది కూడా గంతే.
డిఎక్స్ డివై డిజెడ్ ఉన్నది, పీక్యూఆర్ ఉంటుంది, పీక్యూఆర్ రాసుకుంటావు, ఈ ఫామ్లో వేస్తావు, కొట్టేస్తావు, 0 వస్తుంది. 0 వచ్చినాక ఏం చేస్తావు, ఆ లోపల ఉన్న వాటికి డిఎక్స్ ఇంటూ వై ప్లస్ డిఎక్స్ ఇంటూ జెడ్, ఆ లోపలికి బ్రాకెట్ బయట ఉంటుంది కదా డివై, లోపల ఉన్న వాడికి 2 వేసి ఒక్కొక్క టర్మ్ సపరేట్ రాసుకుంటావు. అలా కొట్టుడు పోయే కాడికి కొట్టుడు పోతాయి, కామన్ తీసే కాడికి కామన్ తీస్తావు, మిగిలిన దానికి ఇంటిగ్రేషన్ అని రాస్తావు. ఇక్కడ దాకా ఖచ్చితంగా రాస్తావు ఇంటిగ్రేషన్ అని. ఇంటిగ్రేషన్ అని వేసినాక ప్రతి ఒక్క టర్మ్కి ఇంటిగ్రేషన్ పెట్టి 2 స్టెప్పులు అయ్యి నీకు ఏది గుర్తుకొస్తే అది రాయి, లేకుంటే ఇడిచిపెట్టాయి కథం. ఇది కొద్దిగా తేడా ఉంటుంది చూడు. ఇంతకుముందు కూడా అక్కడ చెప్పుకున్నాం ఫస్ట్ దాంట్లో ఇది ఈక్వల్ టు వస్తాయి, ఇంతకుముందు దాంట్లో ఈక్వల్ టు 0 వస్తాయి. ఇవన్నీ 3 ఉన్నప్పుడు ఈక్వల్ టు 0 వస్తాయి ఈ ఫామ్లో. లేదు అట్లా రాలేదు, ఒక్కదానికి ఈక్వల్ టు మధ్యలో ఈక్వల్ టు ఇచ్చినాక ఏం చేయాలి, 3 ఈక్వల్ ఇస్తే ఫస్ట్ సెకండ్ కంపేర్ చేయాలి ఎప్పుడు, తర్వాత సెకండ్ థర్డ్ చేయాలి. వీడు ఏం చేసిండు, ఫస్ట్ సెకండ్ చేసిండు, dx బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డివై బై ఎక్స్ స్క్వేర్ రాసుకున్నాడు. ఏం చేయాలి, దాన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి, dx ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, డివై ఇంటూ వై స్క్వేర్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి, దానికి ఇంటిగ్రేషన్ వేయాలి, ఒక ఫార్ములా వేసి వచ్చింది రాసుకోవాలి, అయిపోతుంది. తర్వాత ఫస్ట్ సెకండ్ అయిపోయింది కదా, తర్వాత సెకండ్ థర్డ్ ఉంటుంది, సెకండ్ థర్డ్ సేమ్ ఇట్లా వేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి, ఏదో ఒకటి వస్తుంది, వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి, కథం ఆన్సర్ వచ్చేస్తుంది. నీకు ఆన్సర్ రాకపోయినా ఇంటిగ్రేషన్ అని రాసి 2 స్టెప్పులు వేసి పెడితే కథం. వచ్చిన వాటికి రెండు ఈక్వేషన్లు 2 డబ్బాలు కొట్టి దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్స్ అని రాసి అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ ఈక్వల్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ సెకండ్ది ఈక్వేట్ చేయాలి, రెండింటిని ఫస్ట్ పోల్చి చూసుకోవాలి. ఏం చేస్తావు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినావు, ఎక్స్ డిఎక్స్ ఇంటూ ఎక్స్ జెడ్ ఏమవుతుంది, ఎక్స్ డిఎక్స్ ఇంటూ ఎక్స్ జెడ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఇంటూ డిజెడ్ అవుతుంది. ఇదేమవుతుంది, డివై క్యూబ్ ఇంటూ జెడ్ అవుతుంది. ఆ రెండిట్లలో ఏం చేస్తావు, వై కామన్ ఇస్తావు, కొట్టేస్తావు, వీ డైరెక్ట్ ఇచ్చిండు స్టెప్. వచ్చిన దానికి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ అని చెప్పి ఒక స్టెప్ ఎత్తావు, ఫార్ములా రాస్తావు, ఇచ్చి పెడతావు, కథం. నెక్స్ట్ ఫస్ట్ లాస్ట్ది చేస్తావు, ఏదో ఒకటి వస్తుంది, వచ్చేసినాక దాన్ని కొట్టేస్తావు, వచ్చిన దానికి ఇంటిగ్రేషన్ ఇస్తావు. ఇక్కడ ఒకటి వచ్చింది C1, ఇక్కడ ఒకటి C2 వచ్చింది, రెండింటికి డబ్బా కొడతావు, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ అని రాస్తావు. ఇది కూడా సేమ్ టు సేమ్ ఫస్ట్ సెకండ్ చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి, వచ్చే కాడికి వస్తుంది, కొట్టే కాడికి కొట్టేస్తావు, కొట్టేసినాక దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. నెక్స్ట్ తర్వాత సెకండ్ థర్డ్ చేయాలి, సెకండ్ థర్డ్ చేసి దాన్ని ఏదో ఒకటి చేసి కొట్టేస్తావు, క్రాస్ మల్టిప్లై చేస్తావు, వచ్చిన వాటిని కొట్టేసి సింప్లిఫై చేస్తావు, వచ్చిన దానికి ఇంటిగ్రేషన్ అంటావు, ఇడిచిపెడతావు, కథం. ఇది కూడా సేమ్ ప్రాబ్లం, అంతే చేసి ఇడిచిపెట్టాలి. ఇది కొంచెం పెద్దగా ఉన్నది. వీడు పీక్యూఆర్ అని ఇచ్చిండు, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అక్కడే పార్లను తీసుకొచ్చి కడేసి బిస్కెట్ చేసుకుంటావు. నువ్వు ఉన్నట్టు రాసుకొని క్రాస్ మల్టిప్లై చేయాలి, చేసి ఇడిచిపెట్టుకో, అంతే. ఇలా 3 సొల్యూషన్స్ ఉన్నాయి కదా, సేమ్ 2 వస్తాయి, C1 C2 అని. ఇది కూడా అంతే, ఇది పెద్దగా ఉందని చెప్పి ఇక్కడ ఏం చేసిండు, పీక్యూఆర్ చేసిండు, పీక్యూఆర్ అనుకొని చేసిండు. ఇట్లా పీక్యూఆర్ అనుకోకుండా డైరెక్ట్ వేసినా నీకు మార్క్స్ పడతాయి. నువ్వు పీక్యూఆర్ అనుకోకు, పెద్దగా ఉందని ఇడిచిపెట్టకు. పీక్యూఆర్ అనుకోకిలా 3 వచ్చినప్పుడు ఈక్వల్ టు ఉన్నది అట్లే మల్టిప్లై అయ్యి నేను చెప్పిన ప్రాసెసే తప్పు అవుతుంది, దానికి పెద్దగా లెక్క వస్తుంది, లెక్క పెద్దగా చేసి ఏదో పీకింది అనుకో మార్క్స్ అవుతుంది, అంతే.